ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రియమైన వర్లరా, భక్తుడైన దావీదు ఈ మాట మాట్లాడుతున్నాడండి దేవునితో. నేను ఎల్లప్పుడూ ఆ దేవాది దేవుణ్ణి స్తుతిస్తాను అని. స్తుతించటం, కీర్తించటం, ప్రార్థించటం, ఆరాధించటం ఇవన్నీ కూడా దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడండి. చాలామంది కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించే విధముగా ఉండలేరండి. ఆ మనోవేదనలో, ఆ ఐహికమైన విచారాలలో పడిపోయి ప్రభువుని స్తుతించడం, ప్రార్థించటం మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన వర్లరా, మనకి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు నేర్పించే ఒక పాఠం ఉందండి. చూడండి, ఒక మాటలో చెప్పాలంటే సంఖ్యలలో బంధకాలలో ఉన్నప్పుడు భక్తుడైన పౌలు, శీలలు ప్రభువుని కీర్తించారండి. ప్రభు నామాన్ని గణపరిచారు. ఆ మధ్యరాత్రి వేళ ఎంతగా ప్రభువుని గణపరుస్తున్నారండి. అంటే సంతోషం ఉన్నప్పుడే ప్రభువుని సన్నతించడం కాదండి, సంతోషము లేనప్పుడు కూడా సంతోషముతో దేవుణ్ణి సన్నతించేవారిగా ఉండాలి. ఏదో మేలులు జరిగినప్పుడు, దీవెనలు వచ్చినప్పుడు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు మాత్రమే కాదండి. ఉదాహరణగా చెప్పాలంటే భక్తుడైన దానియేలు ప్రమాదకరమైన సింహాల గుహలో పడినప్పుడు ప్రభువుని ప్రార్థిస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడండి. మరి అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా, ప్రమాదకరమైన స్థితిలో ఉండి కూడా ప్రభువుని స్తుతించుట తను మానలేదు. అటువలే భక్తుడైన యోబు మరి అన్నీ కోల్పోయాడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడండి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము స్తుతి నొందును గాక అంటాడండి. ఆయనకే మహిమ కలుగును గాక అని. కావున మానవ జీవితంలో దావీదైనా, దానియేలైనా, ప్రియమైన వర్లరా, భక్తుడైన పౌలైనా కావచ్చు, లేకపోతే నీవైనా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే. మనం ఒక్కోసారి పరిస్థితులు బాగున్నప్పుడు ప్రభువును స్తుతిస్తాం, కానీ నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవాది దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మన నోట ఎల్లప్పుడూ దేవునికి స్తుతి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.